లాస్ట్ వీక్ నేను చెప్పాను కావ్య రాజు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అనేసి. మీరు అనుకోండొచ్చు అసలు కావ్య రాజు నుంచి ఎలా వెళ్ళిపోతుంది సార్, మీరు ఏం మాట్లాడుతూ ఉంటారు అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. అంటే వెళ్తే రాజు కావ్య ఇద్దరు వెళ్ళిపోతారు, రాజు కావ్య దూరం పెడితే అసలు సీరియల్ చూడలేరు అనేసి చాలా మంది అయితే కామెంట్ చేశారు. మీరు చేసిన కామెంట్స్కి నేనైతే అగ్రి. ఎందుకంటే రాజు కావ్య లేకపోతే ఆ సీరియల్ అనేది బిగ్ జీరో అనేసి నాకు కూడా తెలిసిన విషయమే. అసలు ఏం జరిగింది, అలాగే నేను 3 రోజులు రివ్యూలు అయితే చేయలేకపోయాను. కొంచెం బిజీగా ఉండి పెళ్ళి ఉంది, దానివల్ల కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను. ఆ 3 రోజుల ఎపిసోడ్లో ఏం జరిగింది, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది, రాజు వచ్చి విడాకులు ఇచ్చేది కూడా రెడీ అయిపోయినాడు. అక్కడ మన కావ్య ఆడే నాటకము నిజం కాబోతుందా, అంటే విడాకుల నాటకము నిజం కాబోతుందా అనే దాని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినటువంటి. అవన్నీ పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. నేను బ్రహ్మముడి ఒక్కటి మాత్రం రివ్యూ చేస్తాను కంటిన్యూస్గా. మీరు చూసుకున్నట్టయితే 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి. ఎందుకంటే వేరే సీరియల్కి అంత స్కోప్ రావట్లేదు, బ్రహ్మముడి స్కోప్ అయితే వస్తుంది. మీరు దయచేసి కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మముడి చేస్తాను. ఎందుకంటే మీరు సపోర్ట్ కానీ ఇవ్వకపోయినంటే మాత్రం ఈ సీరియల్ కూడా నేను స్కిప్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఒక సీరియల్ పైన స్పెండ్ చేయాలంటే దాదాపు 2 గంటలు అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ 2 గంటలు నాకు ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ. మీరు అర్థం చేసుకొని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సరే అనేసి ఇప్పుడు మనము అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనకి ఈరోజు ప్రోమో చూపించారు కదా, ఆ ప్రోమో గురించి మాట్లాడేసిన తర్వాత రిపోర్ట్స్ గురించి, అలాగే కావ్య విడాకులు ఇస్తాను అనేసి దేవుని దగ్గర అయితే మాట్లాడింది. దేవుని దగ్గర మాట్లాడిన మాటలు రాజు మాట్లాడినాడు, అది గాలికైతే పోయినాయి. ఇక్కడ విడాకుల గురించి మాత్రం విడాకులు, కావ్య విడాకులు నిజమయ్యే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. అది ఎందుకని కూడా చెప్తాను. ఇప్పుడు మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం చూపించారు, అక్కడ అప్పునైతే కావ్య అయితే చెడామడా తిట్టేసింది. ఎందుకంటే అక్క నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అనేసి అప్పు అయితే ఎపిసోడ్ ఎండింగ్లో అయితే వచ్చింది. చెప్పింది కదా, చెప్తే ఎందుకు అక్క నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, బావగారు ఏదో ఒకటి మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటారు, బావగారు చెప్పిందంటే ఖచ్చితంగా నిజమైంది, బావగారు నమ్మాలక్క మనం అనేసి ఖచ్చితంగా బావగారికి అయితే సపోర్ట్ చేస్తాను మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ అప్పుకు నిజం తెలుసు, కళ్యాణ్కి నిజం తెలుసు, అలాగే రాజుకి నిజం తెలుసు. వీళ్ళ ముగ్గురికి నిజం తెలుసు కాబట్టి ఈ ముగ్గురు ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినా కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు, ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయినా కానీ అక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాజు పాజిటివ్గా మాట్లాడుతుంది. కావ్యాకి ఎక్కడలేని కోపం చిరెత్తుకొని వచ్చి మన అప్పునైతే చిటామడా అయితే తిట్టేస్తే అక్కడ భోజనం చేసేటప్పుడు కావ్య అయితే అక్కడ అప్పు రాలేదు, ఏమి అప్పు వద్దంటా ఉందంటే కావ్య వాళ్ళ చెల్లిని చిటామడా తిట్టింది అనేసి అంటా ఉంటే ఇప్పుడు అక్కడ మన దానిలక్ష్మి గడ ఎత్తుకున్నారు. ఏమి ఎత్తుకున్నారు, నా కోడలు నువ్వు ఎందుకు తెస్తావు, నీకెట్ట రాజు నిన్ను ఈ విధంగా చేసుకోమంటాడు, కట్టు తీపించుకోమంటా అన్నాడు, నా కోడలు నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతా ఉండవు, మీరు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, నా కోడల పైన పడద్దండి అనేసి మన దానిలక్ష్మి గారు అయితే అప్పు పైన అయితే సింపతి అయితే చూపించారు. అక్కడ సింపతి చూపిస్తే మన రాహుల్ అయితే ఒక మాట అయితే చెప్పారు. ఏం చెప్పారంటే, అమ్మ ఇప్పుడే అగ్గి రాసేసింది, అంటే అగ్గి మండుకునింది, దానికి కొంచెం కొంచెం పెట్రోల్ పోస్తూ ఉండు, ఆ అగ్గి అట్టే బగ మండుతూ ఉండాలి, అగ్గి కానీ ఆరిపోయింది అనుకో మనం అనుకుని చేయలేము, దుగ్గురాల ఫ్యామిలీని ముక్కలు చేయలేము అనేసి మన రాహుల్ అయితే స్కెచ్లు అయితే గీసినాడు. ఈ వీక్ మాత్రం లాస్ట్ వీక్లో అసలు రాహుల్ తొందరపడిపోయినాడు అనేసి అయితే అనుకున్నాం కదా, కానీ ఈ వీక్లో రాహుల్ తొందరపడలేదు. చాలా నెగిటివ్, అంటే కొంచెము స్లో నెరేటివ్తో సూపర్గా అయితే అందరినీ తన వైపుకి అయితే తిప్పుకుంటా ఉంటాడు అనేసి ఖచ్చితంగా మనం అయితే అనుకోవచ్చు. సరే అని అది అయిపోయిన తర్వాత రుద్రాణి గారు కూడా ఈరోజు చెప్పేశారు, డైరెక్టర్ గారే నోట్లోంచి వచ్చింది, అంటే మేము అవసరం లేదు, నా క్యారెక్టర్ ఎందుకు, నేను వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలి, నేను వాళ్ళ కడుపు ఎలా పోగొట్టాలని నేను చూడాలి, అలాంటిది నా క్యారెక్టర్కి ఏమి లేకుండా చేసేసారు, నా క్యారెక్టర్కి అన్యాయం చేస్తూ ఉంటారు అనేసి మన రుద్రాణి గారు అయితే చెప్పారు. నిజంగా ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఇప్పుడు మనం 3 వారాల నుంచి చూసుకున్నట్టయితే విలన్లు అవసరం లేదు, కమెడియన్లు అవసరం లేదు, ట్విస్టులు ఎవరో వచ్చి ఇవ్వాల్సిన పని లేదు, ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరికే ట్విస్టులు. ఆ విధంగా అయితే రుద్రాణి గారికి రాహుల్కి పని లేకుండా అయితే చేస్తూ ఉంటారు. కానీ రాహుల్ అయితే మంచి స్కెచ్లు అయితే గీస్తూ ఉన్నాడు, నాకు నచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు రుద్రాణి గారు ఎన్ని ప్లాన్లు చేసినా కానీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు, కానీ రాహుల్ ప్లాన్ ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అవడానికి కారణం కూడా చెప్తాను. నిన్న ఒక ఎపిసోడ్ అయితే జరిగింది. నిన్న ఎపిసోడ్లో మనకి మన సుభాష్ గారి ఫ్రెండ్ ఒకరు వచ్చారు. సుభాష్ గారి ఫ్రెండ్ వచ్చి శ్రీమంతం, నా కోడలకు శ్రీమంతము, మీరు ఖచ్చితంగా రావాలి అనేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఈ విధంగా హాస్పిటల్ దొరకబోయాడట, మీ కోడలను తెలియకుండా. దుగ్గిరాల ఫ్యామిలీ సీతారామయ్య గారు అంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ నేమ్ మీరు పోగొట్టుకుంటా అన్నారు, అంటే మన ఇంట్లో వరకే ఉంటే బాగుంటుంది, కానీ వీధిని పడితే మనము అంటే అవమానాలు పడతామనేసి ఈ విధంగా దుగ్గిరాల ఫ్యామిలీకి ఉండే పేరంతా పోతుందనేసి
మన చేత వాళ్ళ ఫ్రెండ్ దారిని పోయే దానయ్య ఒకరు వచ్చి అక్కడ సుభాష్ గారికి అయితే చెప్పారు. సుభాష్ గారికి చెప్పిన తర్వాత అక్కడ సుభాష్ గారికి ఆ పాయింట్ ఎలా వచ్చింది అనేసి అంటే మన రాహుల్ అగ్గిరాజ్ చేశాడు. అంటే హాస్పిటల్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్కి తెలిసేటట్టు చేసి వాళ్ళ ఫ్రెండ్ని వచ్చి ఇక్కడ సుభాష్ గారికి అయితే గుచ్చేటట్టు చేశారు. గుచ్చిన తర్వాత ఇక్కడ సుభాష్ గారు వచ్చి ఫైర్ అవ్వాలనేసి అయితే చూశారు. ఫైర్ అవ్వాలని చూసే కొద్దికి మన కావ్య అయితే ఆటోమేటిక్గా ఫైర్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఫైర్ అయిపోయే కొద్దికి అంటే మీరు జ్యూస్లో అనేసి అని ఆపేసింది. అక్కడికి ఆపేస్తే మన రాజే ఉండపట్లేక నిజం చెప్పేశాడు. అంటే అభాషణ అవ్వడానికి నేనే మాటలు కలిపాను అనేసి మన రాజే చెప్పేశాడు. నోటితో చెప్పేసేసి కొద్దికి ఇంట్లో వాళ్ళందరూ రాజు పైన అయితే మినీ యుద్ధం అయితే ప్రకటించారు. మినీ యుద్ధం ప్రకటించిన తర్వాత మొత్తానికైతే నేను కావాలనుకుంటానరా, లేకపోతే నా బిడ్డ కావాలనుకుంటానరా, నేను కావాలనుకుంటానరా అనేసి అంటే నేను చెప్పాను కదా నువ్వే కావాలనుకుంటాను, నాకు బిడ్డొద్దు అనేసి అయితే చెప్పారు. అయితే నేను కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చాను, నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను అనేసి మన కావ్య కూడా అయితే కొండ బద్దలు కొట్టింది. అక్కడ కావ్య తీసుకోండి డెసిషను, నేను నాటకం ఆడతాను స్వామి, నాటకం ఆడి నేను ఎలాగోలా సరా నా భర్త దగ్గర నిజం కక్కిస్తాను, అంటే నిజము ఏమి అని తెలుసుకుంటాను అనేసి మన కావ్య అయితే చెప్తాంది. కావ్య చెప్తా అంటే ఇక్కడ దుగ్గరాల ఫ్యామిలీలో ఒక్కరు కూడా సక్రమంగా అసలు నిజాలు తెలిసే ఎవరికి చెప్పుకోరు. అదే వచ్చిండే సమస్య. ఇప్పుడు జ్యూస్ విషయం కూడా చూడండి, అక్కడ కావ్య నేను చెప్పొద్దు, నేను కూడా స్కిప్ చేసేస్తుంది అనుకున్నాను, అక్కడ చెప్పలేదు. అంటే అత్తయ్య గారు నేను కానీ చెప్పినా అంటే మీరు అసలు తట్టుకోలేరు అనేసి అక్కడికైతే ఆపేసింది. అక్కడికి ఆపేస్తే మన రాజు దాన్ని కన్ఫ్యూజ్ చేసినాడు కాబట్టి సరిపోయా. ఒకవేళ కన్ఫ్యూజ్ చేయకుండా అంటే వీళ్ళకి ఇంకొక మైండ్లో తిరుగుతూ ఉండేది, అసలు జ్యూస్లో ఏముంది, ఏం కలుపుతున్నారు అనేసి వీళ్ళకి మైండ్లో తిరుగుతూ ఉండేది. సరే అనేసి మొత్తానికి అయితే మన కావ్య అయితే కొండ బద్దలు కొట్టింది. నేను విడాకులు ఇచ్చేకైనా రెడీ, కానీ నా బిడ్డను మాత్రం ఈ విధంగా చేసుకోను అనేసి కావ్య అయితే కొండ బద్దలు కొట్టింది. బద్దలు కొట్టిన తర్వాత అందరూ షాక్ అయిపోయినారు. అంటే ఏంది ఈ విధంగా మాట్లాడుతుంది, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది అనేసి అక్కడ మాట్లాడుతూ ఉంటే సరే అనేసి అపర్ణ గారు అలాగే మన బామ్మగారు పోయేసి కావ్యాన్ని ఒకలాగా చూస్తూ ఉంటే ఏమత్తయ్య తినేసేలాగా చూస్తూ ఉంటారు, ఏం జరిగింది అనేసి అంటే నేను నాటకం ఆడుతూ ఉన్నాను, అప్పటికన్నా నిజం తెలుస్తుంది అనేసి నేను నాటకం ఆడుతూ ఉన్నాను అత్తయ్య, ఏం చేయమంటారు, ఆయన నిజం చెప్పట్లేదు, నన్ను హాస్పిటల్లో పోనీకుండా చేస్తూ ఉంటారు, హాస్పిటల్ పోయేసి డాక్టర్ని కలవాలనుకుంటే డాక్టర్ని కలవకుండా చేస్తూ ఉంటారు అనేసి మీరు వినాయక చవితి వరకు బాగున్నారు, వినాయక చవితి రోజు కూడా నన్ను ఎంతలా ప్రేమిస్తూ ఉన్నారు మీరు చూశారు, అలాంటిది మీరు వినాయక చవితి రోజు ఏదో మీకు తెలిసింది, ఆ నిజం నాకు చెప్పట్లేదు, ఆ నిజం చెప్పకుండా బిడ్డని తీసేయాలి అనేసి అంటూ ఉంటారు. అసలు ప్రాణం పోసుకొని బిడ్డని ఎక్కడి నుంచి వచ్చింది మీ హక్కు అనేసి కావ్య అయితే చిడామడా అయితే తిట్టేసింది. ప్రతి ఒక్కరు రాజుని అయితే తప్పు పట్టారంటే ఎందుకంటే ఇప్పుడు సీతారామయ్య గారి ఫ్యామిలీ అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ నేమ్ ఖరాబ్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే ఆ విధంగా అయితే బాధపడిన తర్వాత మన సుభాష్ గారికి కొంచెం హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు ఫీల్ అయితే అయ్యాడు. అది సుభాష్ గారికి హార్ట్ స్ట్రోక్, తాతగారికి హెల్త్ బాగాలేదు, బామ్మగారు అంతంత మాత్రమే, అలాగే అపర్ణ గారికి ఆల్రెడీ ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అదే వాళ్ళ సుభాష్ గారి గురించి నిజం తెలిసినప్పుడు మొత్తం అందరూ పేషెంట్లు ఉన్నారు. ఇక్కడ కావ్య వచ్చి విడాకులు ఇచ్చేస్తూ ఉంటుంది. ఇన్ని మ్యాటర్లు జరుగుతూ ఉంటే దుగ్గిరాల ఫ్యామిలీలో ఇంకా అందరూ విచ్చలవిడిగా వెళ్ళిపోకుండా ఏమవుతారు చెప్పండి. ఒకవేళ దానిలక్ష్మి గారు వాళ్ళ కొడుకుని కోడల్ని ఆ ఇంటి నుంచి తీసుకుపడతారు, ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతారు. ఎందుకంటే నా కోడల్ని నువ్వు చెడిపేస్తావు అనేసి కావ్య దగ్గర మాటలు పడతా ఉంది, కావ్యాన్ని తిడతా ఉంటారు కాబట్టి దానిలక్ష్మి గారు ఆయన నుంచి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒకవేళ రాజుకి కావ్య కానీ విడాకులు నాటకం అయితే ఆడుతూ ఉంది. ఒకవేళ విడాకులు కానీ ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేము. విడాకులు ఇచ్చేసిన తర్వాత అక్కడ కావ్య అయితే వేరేతో అయితే బతకాలి. నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఏం చెప్పాను అంటే ఇప్పుడు కావ్యకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే కావ్య వాళ్ళ ఇంటికి పోదు, అలాగే రేవతి గారి ఇంటికి పోదు, మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి పోవాలంటే ఎవరో ఒకరు కావ్య ఎప్పుడో ఒకప్పుడు హెల్ప్ చేసి ఉంటుంది. ఇప్పుడు రేవతి గారు అలాగైతే సైడ్ క్యారెక్టర్ వచ్చారు, అదేవిధంగా ఎవరో ఒకరు కావ్య జీవితంలోకి అయితే వస్తారు. కావ్య జీవితంలోకి వచ్చిన తర్వాత రాజు కావ్యాన్ని వెతికే పద్ధతిలో ప్రాసెస్లో అక్కడ 6 months అయిపోతుంది. 6 months లేటర్ అయిన తర్వాత కావ్య అయితే కవల పిల్లలకి అయితే జన్మిస్తుంది. అక్కడ అబ్బాయి అయితే దొరుకుతాడు, కానీ అమ్మాయి దొరకపోవచ్చు, అమ్మాయి వేరే ఇంట్లో బతుకుతూ ఉంటుంది. ఆ విధంగా పూర్ ఫ్యామిలీలో బతుకుతూ ఉంటుంది. ఆ పూర్ ఫ్యామిలీలో బతుకుతూ ఉంటే ఆ అమ్మాయి మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత తెలుసుకొని మన పూజారి గారు చెప్పారు కదా, ఆ స్టోరీ పరంగా కూడా తీసుకోవచ్చు. కానీ ఆ స్టోరీ రావడానికి నాకు తెలిసినంత వరకు ఇంకా 3 నెలలు పట్టచ్చు, లేకపోతే 3 వారాలు పట్టచ్చు. గ్యారంటీ చెప్పలేం ఇప్పుడు ఈ సెకండ్లో వస్తుంది అనేసి అయితే చెప్పలేం. ఎందుకంటే సీరియల్ని బాగా బ్రేకులు లేని బండిలాగా బుర్రు అనేసి ఎట్టంటే అట్ట తిప్పుకొని పోతా ఉంటారు. అక్కడ రాజు హాస్పిటల్లో మేనేజ్ చేసేకి కావ్యాన్ని ఎలాగైనా సరే కావ్యాన్ని అక్కడ డాక్టర్ని కలవకుండా చేసేకి వాళ్ళ అత్తగారి ఇంటికి పోయేసి వాళ్ళ అత్తగారిని కట్టేసినట్టు కొంచెం అన్నా లాజిక్ ఉంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. అలాగే టీఆర్పీ కూడా ఆశించినంత అయితే రాలేదు. చాలామంది అయితే కామెంట్స్ చేశారు దసరా ఫెస్టివల్ ఉంది కదా దానివల్ల తగ్గింది అనేసి. దసరా ఫెస్టివల్ వచ్చిండేది ఈ వారం వచ్చిండేది, లాస్ట్ వీక్ అయితే దసరా ఫెస్టివల్ రాలేదు.
అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే కామన్ ఆడియన్స్‌ని మిస్ అవుతా ఉంటారు అనేసి నాకైతే గట్టిగా అనిపిస్తుంది. కామన్ ఆడియన్స్ అంటే ఇప్పుడు బ్రహ్మముడి ఫ్యాన్స్ ఎక్కడ ఏ టైంలో వేసినా కానీ చూసేదానికి కొంతమంది ఫ్యాన్స్ అయితే రెగ్యులర్‌గా ఉంటారు. ఎందుకంటే బ్రహ్మముడి రాజ్ కావ్య అనేసి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆ విధంగా అయితే తయారయ్యారు అక్కడ. ఇక్కడ కామన్ ఆడియన్స్ అంటే ఇప్పుడు అన్ని సీరియల్‌ని చూస్తా ఉంటారు చూడండి. అన్ని సీరియల్‌లు చూస్తా ఉంటారు. బ్రహ్మముడి కూడా దాంట్లో 1% బ్రహ్మముడి కూడా ఉంటుంది. అక్కడ ఈ విధంగా రోజు ఇప్పుడు ప్రోమో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేసి. ఆ ప్రోమోని బట్టి వాళ్ళు చూసుకుంటా అంటే అక్కడ బ్రహ్మముడి ఏం లేదనేసి స్కిప్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆ స్కిప్ చేసేయడం వల్ల టీఆర్పీ తగ్గిందని నేను అనుకుంటున్నాను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత కావ్య విడాకులు ఇస్తుందా అంటే ఖచ్చితంగా విడాకులు ఇచ్చేస్తుంది. ఎందుకంటే రాజు అంటే ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. రాజు ఒక డిఫరెంట్ మెంటాలిటీ. అంటే నాదే గెలవాలి, నేనే ఉండాలి అనేసి అనుకుంటారు. ఇక్కడ దేవుని దగ్గర కూడా మనం కృష్ణయ్య ఉన్నాడు కదా, కృష్ణయ్య దగ్గర పోయేసి రాజు అయితే ఫుల్ ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ చేసినాడు గురువారం ఎపిసోడ్‌లో. నా భార్య నేను కాపాడుకుంటాను, నా భార్య నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుంటాను అనేసి ఒక వారం ముందు చేశారు. నెక్స్ట్ గురువారంకంతా అక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ కావ్యని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి కావ్యకి తెలియకుండానే అబార్షన్ చేపియాలని చూశాడు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మన కావ్య అయితే సేమ్ గురువారం ఎపిసోడ్‌లో నేను శుక్రవారం ఎపిసోడ్‌లో నేను విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈయన నన్ను ఎలాగైనా గెలిపించండి స్వామి అనేసి చెప్పింది. ఆ దేవుడు ఇక్కడ రాజుకి హెల్ప్ చేయలేదు. అలాగే ఇక్కడ రాజుకి హెల్ప్ చేయలేదు. కావ్యకి హెల్ప్ చేస్తాడని నమ్మకం అయితే నాకైతే లేదు. ఎందుకంటే కావ్యని దూరం చేస్తేనే కదా స్టోరీ ముందుకెళ్ళేది. కావ్య చాప్టర్ అయితే 100%, 200% ఒకవేళ నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిందంటే ఆ గురించి కూడా మాట్లాడినట్టయితే మారాయనేసి మనకైతే క్లారిటీ. ఒకవేళ కావ్య క్యారెక్టర్ ఉంచాలి అనుకుంటే రిపోర్ట్స్ మారాయని చూపిస్తారు. ఒకవేళ కావ్య క్యారెక్టర్ వద్దు క్లోజ్ చేసేసినా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా రిపోర్ట్లు అయితే మార్చలేదు, రిపోర్ట్లు సేమ్ ఉన్నాయి అనేసి అయితే ఖచ్చితంగా చెప్తారు. చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ అనేసి మాట్లాడదాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. రెగ్యులర్గా అయితే మన ఛానల్లో బ్రహ్మముడికి సంబంధించింది అయితే వస్తూ ఉంటాయి. అలాగే సండే అన్ని సీరియల్స్కి సంబంధించిన ప్రోమోలు, రీక్యాప్లు అన్నీ మనం చేస్తూ ఉంటాం కాబట్టి లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.